హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. వేడిగా కుక్కీస్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇవి దేంతో తయారు చేస్తారో తెలుసా? ఏ పిండితో ఈ కుక్కీస్ తయారు చేశానో మీకు తెలుసా? ఎంతో పౌష్టికమైన పిల్లలకి ప్రోటీన్ అన్నది వచ్చేటట్టు ఉండే కుక్కీస్ ఈరోజు నేర్పిస్తున్నాను. ఇవి పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఈవెన్ మనం కూడా రోజు తినాలి. ఇవి డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకైతే సూపర్ ఫుడ్ అని చెప్తాను. కంపల్సరీగా ఇప్పుడు దాకా చేసిన కుక్కీలన్నీ ఒక ఎత్తు, ఈ కుక్కీస్ ఒక ఎత్తు. ఇంకెలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ కుక్కీస్ని నేను ఏ పిండితో తయారు చేశానో తెలుసా మీకు? అమర్నాథ్ ఫ్లోర్ అంటే తోటకూర గింజలతో తయారు చేసిన పిండి. అబ్బా, ఇది ఎలా తయారు చేశారని అనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి ఇక్కడ దాకా వచ్చేసారు కదా, ఇంకొద్దిగా పని ఉంది, అదేంటో చూద్దాం రండి. ఇలా పెనం పెట్టుకొని దాంట్లో ఎటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ ఏం వేయకండి. ఇలా ఒక్కొక్కటిగా నేను వేస్తున్న ఈ సీడ్స్ అన్నీ వేయండి. మొదటగా నేను వేసింది వేరుశనగ గుళ్ళు. ప్రతి ఒక్క మెజర్మెంట్స్ అన్నవి అక్కడ ఇస్తాను, ఎగ్జాక్ట్గా తీసుకోండి. తర్వాత బాదం పప్పులను వేశాను, ఆ తర్వాత జీడిపప్పులను వేశాను, తర్వాత వాల్నట్స్ని యాడ్ చేశాను, ఆ తర్వాత వేస్తుంది పిస్తా పప్పు, తర్వాత నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను, తర్వాత గుమ్మడి గింజల్ని వేసుకోండి, ఆ తర్వాత అవిసె గింజల్ని కూడా యాడ్ చేసుకోండి, ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ సన్నని సెగ మీద ఒక 5 నిమిషాల పాటు ఇలా వేపుకోండి. ఇలా వేపుకోవడం వల్ల ఆ సీడ్స్లో ఉన్న తేమంతా పోయి మొత్తం అన్నీ మనకి మిక్సీ చేసేటప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇందులో ఏదైనా సీడ్స్ మీకు పడవు అనుకుంటే వాటిని మీరు వేయకపోయినా ఏమీ ప్రాబ్లం ఉండదు. నువ్వులు యాడ్ చేశాను కదా, అవి మీకు తెల్ల నువ్వులు దొరికితే అవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మా పొలంలో పండే నువ్వుల్ని యాడ్ చేశాను, అందుకే కొద్దిగా కలర్ అటు ఇటుగా ఉందన్నమాట. మేము స్వతహాగా రైతు కుటుంబానికి చెందిన అమ్మాయిని కాబట్టి వీలైనంత వరకు మాకు పొలంలో పండేవే నేను యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. వాటన్నిటిని మిక్సీలో వేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఫైన్గా ఎందుకు చేసుకోమంటున్నానంటే పిల్లలు తినేటప్పుడు వాళ్ళ పంటికి అది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో బటర్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. ఆయిల్ అయినా అని అడుగుతారు, అస్సలు వద్దండి. నేను చెప్పినట్టుగా ఇంట్లో ఉన్న నెయ్యినైనా సరే యాడ్ చేసుకోండి, అప్పుడే కుక్కీస్కి టేస్ట్ వస్తుంది. ఈ కుక్కీస్ తయారు చేయడానికి మీ దగ్గర బీటర్ లేకపోయినా పర్లేదు, ఇలా బెలూన్ విస్క్ సహాయంతో బటర్ని బాగా బీట్ చేయండి. ఆ తర్వాత బెల్లంని యాడ్ చేసుకోండి. బెల్లంని బాగా తురిమేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా బెల్లం పొడిలాగా దొరుకుతుంది కదా మార్కెట్లో, దాన్నైనా సరే యాడ్ చేసుకోండి. ఇప్పుడు బటర్ అండ్ బెల్లం రెండు బాగా కలిసేటట్టుగా ఇలా కొద్దిగా చెయ్యిని స్పీడ్గా తిప్పుతూ మిక్స్ చేయండి, అప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం పొడిలాగా చేసుకున్నాం కదా, దానిని వేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు తోటకూర గింజలతో తయారు చేసిన పిండిని, అదేనండి అమర్నాథ్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఇది లేదనుకోండి జొన్న పిండినైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్ ఇలా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను, అంతే ఐడియా కోసం. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి, అంతే. ఇక్కడ సోడా లేదా అని చెప్పి అడగొద్దు, సోడా అసలు లేదు. లేకపోతే అక్కడ నేను ఇవ్వను కదా, ఏమైతే నేను యాడ్ చేస్తున్నానో అవి మాత్రమే యాడ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుతున్నప్పుడు కొద్దిగా టైట్గా అనిపిస్తుంది. ఈ టైంలో ఏం చేయాలి? కొద్దిగా పాలను తీసుకొని యాడ్ చేసి బాగా చెయ్యి సహాయంతో మీరు కుక్కీ డౌ లాగా కలుపుకోండి. ఈలోపు మీ కుక్కర్ని కానీ అవన్ని కానీ ఓటీజీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. అదే కుక్కర్ అనుకోండి 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. అదే అవన్ కానీ ఓటీజీ అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కీస్ని మీరు ఈ విధంగా కలుపుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రౌండ్ షేప్ అన్నది అంటే మీ సైజుకి తగ్గట్టుగా, మీరు చిన్నవి కావాలా పెద్దవి కావాలా అన్నది చూసుకొని మీకు నచ్చిన షేప్స్ అన్నవి ఇవ్వచ్చు. చూస్తున్నారా?
ఈ విధంగా పర్ఫెక్ట్గా డౌ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేయండి చాలు. ఈజీగా మన కుకీ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని నేను ఇలా కుకీ ట్రేలో ప్లేస్ చేసేస్తున్నాను. చాలామంది మిల్లెట్ కుకీస్ క్లాస్ అనేది తీసుకోమని అడుగుతున్నారు. త్వరలో తీసుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడే కదా బేసిక్ బేకింగ్ అయింది. మరలా నవంబర్లో కూడా మరలా సేమ్ క్లాస్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి. ఆ క్లాస్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ మీకు పెడతాను. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మిల్లెట్ కుకీస్ క్లాస్ కూడా తీసుకుంటాను. ఇలా మొత్తం అన్ని కుకీస్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. దీని మీద మీకు నచ్చితే బాదామును పెట్టుకోండి, లేదు అంటే ఇలా సీడ్స్ని పెట్టుకోండి, లేదు అంటే నువ్వులను పెట్టుకోండి. మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. ఏమి పెట్టుకోమన్నా సరే ఏం ప్రాబ్లం లేదు, ఇలాగే బేక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వీటిని 20 నుంచి 25 నిమిషాల వరకు బేక్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా, 25 నిమిషాల తర్వాత ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయో చూడడానికి చాలా బాగున్నాయి కదా. సూపర్ డెలీషియస్ అయిన హై ప్రోటీన్ కుకీస్ అయితే వేడివేడిగా బయటకు వచ్చేసాయి. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉన్నాయి కదా. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అమ్మ కూడా ఈ కుకీస్ ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో ఉన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చేయండి. ఎందుకంటే ఇది పిల్లలకి చాలా మంచి కుకీస్. ఇందులో అన్నీ మంచివే ఉన్నాయి, ఎక్కడ చెడువు లేవు. అన్నీ మన ఇంట్లో తయారు చేసుకునేవే. బయట ప్రోటీన్ కుకీస్ కొనే కన్నా, లేకపోతే ప్రోటీన్ బార్లు కొనే కన్నా మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటాయి? అది కూడా మీ చేతులతో మీరే ఆ డ్రై ఫ్రూట్స్ని వేపుకొని, మీరే పౌడర్ చేసుకొని, మీరే ఇలా కుకీస్ లాగా చేసుకుంటే దానంత ఆనందం ఇంకోట్లేదు. బేకింగ్ రాకపోయినా పర్లేదు, ట్రై చేయండి. ఈజీగానే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చేయగలరు. ఇలా ఇక్కడ జూమ్లో పెట్టి చూపిస్తుంటే చాలా యమ్మీగా కనబడుతున్నాయి కదా. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా నాకు చెప్పండి. ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అనిపిస్తే ఒక్కసారి వాళ్ళకి షేర్ చేసి తెలియజెప్పగలరు. మన ఛానల్లో ఇలా మిల్లెట్స్తో చేసినవి హెల్దీ కేక్స్, కుకీస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి చూడండి, చూసి మీ అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా నాకు చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కుకీస్ అయితే పక్కాగా మీ అందరూ ట్రై చేయాలి. ట్రై చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దే. ఈ కుకీస్ని మీరు 2 వారాల పాటైనా సరే నిల్వ ఉంచుకోవచ్చు. బయటనే పెట్టుకోండి, ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోండి. అప్పుడు అవి ఫ్రెష్గా ఉంటాయి. వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.